ట్రంప్ తనకి సంబంధించిన 2 పైలట్లు పడిపోయారు మొన్న ఇరాన్ లో. ఒక పైలట్ ని వెంటనే రికవర్ చేయగలిగారు. 2వ పైలట్ కోసం వందలాది వాహనాలు పెట్టాల్సి వచ్చింది. ఇరాన్ మీద రకరకాల గేమ్స్ నడపాల్సి. బట్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఒక్క సైనికుడి కోసం అంత తెగించి అంత నష్టాన్ని కలిగించుకోవడానికి సిద్ధపడింది అమెరికా. ఒప్పుకోవాలి. ఒక మనిషిని చంపేయడం చాలా సులభం, శక్తివంతమైనటువంటి పని. వదిలేసుకోవడం చాలా సులభం, కానీ అతనిలోని శక్తి ఎంత ఉపయోగమో తెలియాల్సినటువంటిది మానవ జాతికి. అది అమెరికా అయినా భారత్ అయినా. మన అభినందన కోసం ఎంత తిప్పలు పడ్డాడు మోడీ. ఎంత అమెరికాకి మనకున్న తేడా చూడండి. ట్రంప్ అన్ని తిప్పలు పడితే మోడీ తన తిప్పలు పడ్డా నిలబెట్టి తెచ్చాడు. పాకిస్తాన్ వైపు ఆయుధాలు పెట్టాడు. వాడు అణ్వాయుధాలు తెస్తా అంటే మేము అణ్వాయుధం రెడీలో ఉన్నామని చెప్పాడు. అమెరికాతో చెప్పించాడు, దుబాయ్తో చెప్పించాడు, గల్ఫ్ దేశాలతో చెప్పించాడు, సౌదీ అరేబియాతో చెప్పించాడు. ఒకటే ఒక్క చెప్పాడు మోడీ, ఖచ్చితంగా 24 గంటలు మా వాడు మా దగ్గర లేకపోతే ఆ తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి భూమి మీద పాకిస్తాన్ ఉండదు. వాళ్ళ నౌకా స్థావరాల దగ్గరికి యుద్ధ నౌకలు పంపించాడు. ఎయిర్ ఫోర్స్ రెడీలో ఉంది, మిసైళ్లు రెడీలో ఉన్నాయి, బ్రహ్మోసులు రెడీలో ఉన్నాయి. పోసుకుని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి అప్పచెప్పినటువంటి పరిస్థితి. అది మోడీకి ట్రంప్ కి ఉన్నటువంటి తేడా.